గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జోరుగా బీఆర్ఎస్ లోక్సభ నియోజకవర్గాల వారి సమావేశాలు. ఇవాళ మహబూబాబాద్ సెగ్మెంట్ క్యాడర్తో నేతల సమాలోచనలు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరేద్దాం. గులాబీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలన్న కేటీఆర్. రాష్ట్రంలో ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు ఇవాళ నోటిఫికేషన్. ఈ నెల 29న పోలింగ్, అదే రోజు ఫలితాలు. వర్షాకాలం వడ్ల పైసలు రాలే, రైతు బంధు పడలే. యాసంగి పంటకు రాష్ట్ర అన్నదాతల అగచాట్లు. నేడు భారత్ ఆఫ్ఘనిస్తాన్ తొలి టీ20 సొంత గడ్డపై సీజన్కు సిద్ధమైన టీమిండియా. ఉత్తరాది రాష్ట్రాలను చలిపుడి వణికిస్తోంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్ను దట్టమైన పొగమంచు కమ్మేసింది. అంతకంతకు పెరుగుతున్న చలిగాలుల తీవ్రతతో ఇబ్బందులు పడుతున్నారు జనం. పెరిగిన చలిని దృష్టిలో పెట్టుకుని పంజాబ్లో విద్యాసంస్థలకు సెలవులు పొడిగించింది ప్రభుత్వం. ఢిల్లీలో రవాణా వ్యవస్థపై పొగమంచు తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పొగమంచు ధాటికి విమానాలు, రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గే అవకాశం ఉందన్న ఐఎండీ ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రపంచానికి కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రపంచ దేశాల్లో పాక్షికంగా ప్రబలుతున్న కోవిడ్ పెద్ద ముప్పుగా మారిందని చెప్పారు. ఒక డిసెంబర్ నెలలోనే కరోనా మహమ్మారి వల్ల 10,000 మందికి పైగా మరణించారని తెలిపారు. క్రిస్మస్ సెలవుల కాలంలో కోవిడ్ JN.1 వేరియంట్ అధికంగా వ్యాప్తి చెందిందని వెల్లడించారు. దీని ప్రభావం అమెరికా, యూరప్ దేశాల్లో అధికంగా ఉందన్నారు.
ఈ వైరస్ వల్ల గతేడాది నవంబర్ నెలలో దవాఖానాల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేరిన వారి సంఖ్య 42 నుంచి 62% పెరిగిందని టెడ్రోస్ ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్ వైరస్ పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా పరీక్షలు, చికిత్సలు, వ్యాక్సిన్లకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వాలను కోరారు. మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు టీకాలు వేయించుకోవాలని, పరీక్షలు చేయించుకోవడంతో పాటు ముందు జాగ్రత్తగా మాస్కులు ధరించాలన్నారు. లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సెక్రటరీ జనరల్ కేశవరావు, హరీష్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి సహా ఇతర నేతల సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ నేతలతో నిర్వహించనున్నారు. లోక్సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ముఖ్య నాయకులు హాజరుకానున్నారు. రాబోయే లోక్సభ ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సమాయత్తం చేసి వారి సలహాలు, సూచనలు స్వీకరించడంపై సమావేశంలో చర్చించనున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, గెలుపుపై పటిష్ట కార్యాచరణను రూపొందిస్తారు. కాంగ్రెస్ ఇచ్చింది 6 గ్యారెంటీలు కాదు, 420 హామీలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇదే విషయాన్ని కార్యకర్తలు ప్రజలకు నిరంతరం గుర్తు చేస్తూనే ఉండాలని దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఎన్నో కీలక సూచనలు వస్తున్నాయని తెలిపారు. కార్యకర్తల్లో ఉత్సాహం యథావిధిగా ఉందని, ఇదే చైతన్యంతో పార్లమెంటు ఎన్నికల్లో గట్టిగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గ్రామీణ ఆర్థిక పరిపుష్టికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కష్టపడ్డంతగా దేశంలో ఎవరూ కష్టపడలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చి చెప్పారు. తెలంగాణను సత్వరంగా అభివృద్ధి చేయాలన్న తపనతో 99% సమయాన్ని పాలనకే కేటాయించారని గుర్తు చేశారు. పరిపాలన పైన పూర్తి దృష్టి కేంద్రీకరించి పార్టీకి కొంత సమయాన్ని తక్కువ కేటాయించామని చెప్పారు. ఇలాంటి సమావేశాలు ఎప్పటికప్పుడు నిర్వహించుకొని పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు పోతామని వరంగల్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశానికి హాజరైన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలు మనతోనే ఉన్నారనే ధీమాలో ఎన్నికల దాకా ఉన్నామని స్పష్టం చేశారు.
ఓరుగల్లు అంటే ఉద్యమాల వీరగడ్డ. వరంగల్ జిల్లాలోనూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే మన నేతలు ఓడిపోయారని సమావేశంలో కేటీఆర్ చెప్పారు. ఓరుగల్లు మన జయశంకర్ సార్ పుట్టిన నేల. 2014, 2019లో వరంగల్ ఎంపీ సీటును బీఆర్ఎస్ గెలిచిందని కేటీఆర్ గుర్తు చేశారు. ఈసారి కూడా వరంగల్లో గులాబీ జెండా ఎగరాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇది 8వ పార్లమెంటు స్థానానికి సంబంధించిన సన్నాహక సమావేశం. ఈ సమావేశాల్లో పార్టీ బలోపేతానికి ఎన్నో సూచనలు వస్తున్నాయి. పార్టీ పరంగా లోపాలు సమీక్షించుకుంటాం. పార్లమెంటు ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేసుకుంటామన్నారు. కార్యకర్తల్లో ఉత్సాహం యథావిధిగా ఉంది. అదే చైతన్యంతో పార్లమెంటు ఎన్నికల్లో గట్టిగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు కేటీఆర్. కాంగ్రెస్ ఇచ్చింది 6 గ్యారంటీలు కాదు, 420 హామీలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇదే విషయాన్ని కార్యకర్తలు ప్రజలకు గుర్తు చేస్తూనే ఉండాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి 100 రోజుల సమయం ఇద్దామనుకున్నామని, గవర్నర్ ప్రసంగం, శ్వేత పత్రాలతో బీఆర్ఎస్ ను గత కేసీఆర్ ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీయే మొదలుపెట్టిందని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేందుకు మన మీద అకారణంగా నిందలు వేస్తే ఊరుకోమని కేటీఆర్ హెచ్చరించారు. అందుకే అసెంబ్లీలో కాంగ్రెస్ ను గట్టిగా నిలదీశామని స్పష్టం చేశారు. కేసీఆర్ కరెంటు పరిస్థితి బాగు చేశారని, చిన్నపిల్లవాడిని అడిగినా చెబుతారని కేటీఆర్ తేల్చి చెప్పారు. కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలని చూస్తే ప్రధాన ప్రతిపక్షంగా నిలదీస్తామన్నారు. ప్రజలను వంచాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి సినిమా ఇంకా మొదలు కాలేదని, అసలు సినిమా ముందుందని హెచ్చరించారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ తన రక్తాన్ని రంగరించారని, చెమటధార పోశారని గుర్తు చేశారు. నిరుద్యోగ వృత్తి హామీ ఇవ్వనే లేదని, బట్టి అసెంబ్లీ వేదికగా అబద్ధమాడారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని వాళ్ల 420 హామీలతోనే ఎండగట్టాలన్నారు. ప్రజలకు మంచి చేసే అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ అక్కసుతో రద్దు చేస్తుందన్నారు. వాటిపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంటున్నదని చెప్పారు. పేద గొంతుకులకు మనం అండగా ఉండాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు సీఎం జిల్లాలు రద్దు చేస్తామని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. జిల్లాలో రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారని ప్రశ్నించారు. నెల రోజుల్లోనే కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత మొదలైందని, కేంద్ర ప్రభుత్వ విధానాలు పేద ప్రజలకు నష్టపరిచాయన్నారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు కేటీఆర్. బీఆర్ఎస్ కార్యకర్తలపై హస్తం సర్కార్ తప్పుడు కేసులు పెట్టి వేధిస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. కేసులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ కు పటిష్టమైన లీగల్ సెల్ ఉందని స్పష్టం చేశారు. బాధితులకు బీఆర్ఎస్ లీగల్ సెల్ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. తప్పుడు కేసులను ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సీరియస్ గా తీసుకుని పోరాడాలని సూచించారు. ఒక బీఆర్ఎస్ ఎంపీపీపై కేసు పెడితే మిగతా బీఆర్ఎస్ ఎంపీపీలందరూ స్పందించాలన్నారు. తప్పుడు కేసులపై ఎక్కడికక్కడ నాయకులు సమిష్టిగా స్పందించాలన్నారు. కేసుల తీవ్రతను బట్టి రాష్ట్ర నాయకత్వం కూడా స్పందిస్తుందని తెలిపారు. ఈ మేరకు వరంగల్ లోక్సభకు సంబంధించి సన్నాహక సమావేశంలో గులాబీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. వరంగల్ ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం ఖాయమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ప్రజలంతా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తేల్చి చెప్పారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏనని కుండబద్దలు కొట్టారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆయన మండిపడ్డారు. దళిత బంధుపై క్లారిటీ ఇవ్వకుండా దళితులపై వివక్ష చూపిస్తున్నారని కడియం దుయ్యబట్టారు. పార్టీ చాలా బలంగా ఉంది. కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు ఇప్పటికీ బలంగా నమ్ముకుంటున్నారు, విశ్వసిస్తున్నారు. చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనము అధికారాన్ని కోల్పోయాం. కుంగిపోవాల్సిన అవసరం లేదు, పుంజుకొని ముందుకు వెళ్ళాలి అనేదే కార్యకర్తల యొక్క సలహా, సూచన. ప్రతిపక్షంగా ఉన్నాము కాబట్టి నిర్మాణం పైన దృష్టి పెట్టాలి, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలి అనేది చాలా ప్రధానమైన సూచన ఈరోజు వచ్చింది. మూడవది, జిల్లా పార్టీ కార్యాలయాలు అనునిత్యము పనిచేసే విధంగా మనము కార్యాచరణ రూపొందించుకోవాలి. జిల్లా పార్టీలను పటిష్టం చేయాలి, జిల్లా పార్టీ శాఖలను పటిష్టం చేయాలి, మండల పార్టీ శాఖలను పటిష్టం చేయాలి. విశ్వవిద్యాలయాల వారీగా విద్యార్థులతోని సమావేశాలు నిర్వహించాలి. ఎక్కడైతే పొరపాటు జరిగిందో ఆ పొరపాటు సరిదిద్దుకునే విధంగా ముందుకు వెళ్ళాలి అని కార్యకర్తలు సలహాలు ఇవ్వడం జరిగింది. దానిపైన మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఇక నుంచి పార్టీ నిర్మాణం పైన దృష్టి పెడతాం.
కార్యకర్తలందరినీ కూడా నాయకులను కార్యకర్తలను గుర్తించడం జరుగుతుంది. జిల్లా పార్టీ కార్యాలయాలు కూడా ఇక నుంచి పటిష్టంగా పనిచేస్తాయని చెప్పి కూడా వారు విశ్వాసాన్ని కార్యకర్తలకు ఇచ్చారు. అదేవిధంగా రేపు జరగబోయే లోక్సభ ఎన్నికలలో వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం పైన కేసీఆర్ నాయకత్వంలో గులాబీ జెండాను ఎగరవేస్తామనే ఒక నమ్మకాన్ని కూడా కార్యకర్తలు పార్టీకి ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కానీ లేదా ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఏ ఒక్కరు కూడా స్పష్టంగా మేమిచ్చిన ఈ 6 గ్యారెంటీలను లేదా మేము వివిధ డిక్లరేషన్ల ద్వారా బీసీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, ఇంకా అనేక డిక్లరేషన్ల ద్వారా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ రకంగా అమలు చేయబోతున్నారో స్పష్టంగా చెప్పడం లేదు, స్పెల్ అవుట్ చేయడం లేదు. ఉదాహరణకు రైతుల రుణమాఫీ ఉన్నది. ఈ 100 రోజులలో చేయలేము, లేదా 6 నెలలకు చేస్తాము, లేదా వచ్చే సంవత్సరం చేస్తాము, లేదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదుటపడ్డ తర్వాత చేస్తాము, లేదా మేము లోన్స్ కొరకు అప్లై చేసుకున్నాము, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం అడుగుతున్నాము, లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి లోన్స్ కొరకు అప్లై చేసుకున్నాము, అవి వచ్చిన తర్వాత ఇస్తామని ఏదో ఒక భరోసా ఇచ్చే విధంగా వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క హామీ మీద కూడా స్పష్టమైన ప్రకటన రావడం లేదు. అది రైతుల రుణమాఫీ కావచ్చు, లేదా రైతు బంధు కావచ్చు, లేదా వరి ధాన్యానికి ప్రతి క్వింటల్కు 500 రూపాయల బోనస్ కావచ్చు, మహాలక్ష్మి పథకంలో చెప్పిన విధంగా ప్రతి మహిళకు 2500 రూపాయలు నెలకు ఇవ్వడం కావచ్చు, గ్యాస్ సిలిండరు 500కి ఇవ్వడం కావచ్చు, పెన్షన్లు 4000కు పెంచి ఇవ్వడం కావచ్చు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ విషయంలో కానీ ఏ ఒక్క విషయంలో ఏ ఒక్క హామీ విషయంలో కూడా స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు మెల్లగా ఈ హామీలన్నీ నెరవేర్చలేని పరిస్థితులలో కాలయాపన చేయటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా కనిపిస్తున్నది. నేను స్ట్రేట్గా బట్టి విక్రమార్క గారిని ఒక విషయాన్ని అడుగుతున్నా. మీరు దళితులు, నేను కూడా దళితున్నే, మనం దళిత జాతి నుంచి వచ్చాము. రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో దళిత బంధు అనే ఒక పథకాన్ని మనము ఇంట్రడ్యూస్ చేశాం. కొంతమందికి లబ్ధి జరిగింది. మీ నియోజకవర్గంలో కూడా ఒక మండలానికి పూర్తి స్థాయిలో శాచురేషన్ మోడ్లో మనం దళిత బంధును అమలు చేశాం. రెండవసారి దళిత బంధు ఇచ్చే క్రమంలో కూడా బెనిఫిషరీస్ సెలెక్షన్ జరిగింది. కలెక్టర్స్ అందరూ కూడా బెనిఫిషరీస్ సెలెక్ట్ చేశారు. ఇప్పుడు ఆ సోదరులందరూ, ఆ దళిత సోదరులందరూ కూడా దళిత బంధు వస్తుంది అని ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ బట్టి విక్రమార్క గారు ఒక మాట చెప్పలేకపోతున్నారు. దళిత బంధు అనే పథకం కొనసాగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చింది. మేము దాన్ని 12 లక్షల రూపాయలకు పెంచాము. ఈ 12 లక్షల రూపాయలను కూడా పలానా నెల నుంచి పలానా రోజు నుండి లబ్ధిదారులకు ఇస్తాం, లేదా ఇప్పటి వరకు ఎంపిక చేసిన లబ్ధిదారులను మేము ఒప్పుకోవడం లేదనో, లేదా వాళ్ళకిచ్చిన వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిన నిధులను కూడా ఫ్రీజ్ చేస్తున్నారు. అంటే దళిత బంధు పైన మీ యొక్క వైఖరి ఏంటి? దాన్ని కూడా మీరు చెప్పడం లేదు. 1989లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1994కు వచ్చే వరకే ఎన్టీ రామారావు గారు మళ్ళీ బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చాడు. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు అని చెప్పాను. 1994లో కాంగ్రెస్కు 26 సీట్సే వచ్చాయి. నేను అప్పుడే ఫస్ట్ టైం ఎంట్రీ అయ్యాను, ఎమ్మెల్యే అప్పుడే వచ్చాను నేను. ప్రతిపక్ష హోదా రాలేదు వాళ్ళకు. అయితే నేనేమన్నానంటే 5 సంవత్సరాలలోనే ఫలితాలు తారుమారైపోయినాయి, ప్రజల ఆలోచన తారుమారైంది. మనం ఎవరూ కూడా కుంగిపోవాల్సిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. వీఆర్ అగైన్ కమింగ్ బ్యాక్ అని చెప్పాను. డెఫినెట్లీ విల్ కమ్ బ్యాక్. వడ్ల పైసలు రాలి, రైతు బంధు పడలే. దీంతో రైతన్నలు నడిమిట్ల నరకం చూస్తున్నారు. రైతులు యాసంగి పంట వేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో చేతిలో డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటలు కొనుగోలు చేసి నెల గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం డబ్బులు ఇవ్వడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర రైతులు యాసంగి పంట వేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. కాలం అవుతున్నప్పటికీ చేతిలో సరిపోయేంత పెట్టుబడి లేకపోవడంతో అగచాట్లు పడుతున్నారు. ఓవైపు సమయం మించిపోతుండడం, మరోవైపు పైసలు లేకపోవడంతో దిక్కులు చూస్తున్నారు. వానాకాలంలో పండించిన పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి నిధులు ఇస్తే వాటితో రైతులు తిరిగి మళ్లీ పంటలు వేసుకుంటారు. అయితే ఈసారి రైతుల వద్ద నుంచి రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యానికి ఇంకా పూర్తి స్థాయిలో చెల్లింపులు జరగలేదు. గత వానాకాలానికి సంబంధించి ప్రభుత్వం రైతుల వద్ద నుంచి పెద్ద ఎత్తున ధాన్యాన్ని సేకరించింది. ఆ ధాన్యం మిల్లులకు చేరిన తర్వాత వారం 10 రోజుల్లోనే ప్రభుత్వం బిల్లుల్ని మంజూరు చేయాల్సి ఉంటుంది. గత కేసీఆర్ సర్కారు ధాన్యం కొనుగోలు అంశంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని నిధుల్ని ఎప్పటికప్పుడు విడుదల చేసేది. రైతులు కూడా ప్రభుత్వానికి ధాన్యం ఇచ్చామంటే వారం 10 రోజుల్లో డబ్బులు వస్తాయన్న ధీమాతో ఉండేవారు. కానీ ఈసారి పంటను ప్రభుత్వం కొనుగోలు చేసి నెల గడుస్తున్నా కాంగ్రెస్ సర్కారు ఇంకా పూర్తి స్థాయిలో డబ్బులు వేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 9వ తేదీ వరకు ధాన్యం పండించిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పౌర సరఫరాల సంస్థ ద్వారా అందాల్సిన డబ్బులు అక్షరాల 1000 కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. ఇప్పటికీ నిధులు విడుదల కాకపోవడంతో రైతులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. రాష్ట్రంలో 6,718 ఐకేపీ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ చేపట్టారు. వీటి ద్వారా 45,28,000 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. వీటికి సంబంధించి నిధుల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. వాస్తవానికి చెప్పాలంటే నిరుడితో పోలిస్తే ఈసారి సుమారు 18 లక్షల టన్నుల ధాన్యం తక్కువగా వచ్చింది. ధాన్యం తక్కువగా కొన్నప్పటికీ నిధుల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ప్రభుత్వం వద్ద నిధులు ఉన్నప్పటికీ రైతులకు డబ్బులు విడుదల చేసే విషయంలో జాప్యం చేస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రభుత్వం నుంచి ధాన్యం అమ్మిన డబ్బులు రాకపోయినా కనీసం రైతు బంధు అయినా వస్తుందని ఆశగా చూసిన రైతులకు అడియాసే మిగిలింది. రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధును విడుదల చేయకపోవడంతో ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. రైతు బంధు వస్తే వేడి నీళ్లకు చన్నీళ్లు తోడుగా ఉండేదని, వ్యవసాయ పనులైతే మొదలు పెట్టుకునే వాళ్ళమని రైతులు అంటున్నారు. పనులు మొదలు పెట్టుకున్న తర్వాత ప్రభుత్వం నుంచి ధాన్యం అమ్మిన సొమ్ము వస్తే ఆ సొమ్ముతో యాసంగి పంటను పండించుకునే వాళ్ళమని చెప్తున్నారు. రైతు బంధు రాక ధాన్యం డబ్బులు అందక తప్పని పరిస్థితుల్లో మళ్లీ ప్రైవేటు అప్పుల కోసం తిరగాల్సి వస్తున్నదని ఆవేదన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని చెప్పిన నేపథ్యంలో తమకు ఇప్పుడు బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వడం లేదని వాపోతున్నారు. పాత అప్పు తీరిస్తేనే కొత్తది ఇస్తామని చెప్తున్నారని, కొత్త అప్పు పుట్టకపోవడం, పాత అప్పు తీరకపోవడంతో తమ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని అంటున్నారు. ప్రభుత్వం తమ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తుందో, ఎప్పుడు రైతు బంధు నిధులను విడుదల చేస్తుందోనని 1000 కళ్లతో రైతులు ఎదురు చూస్తున్నారు. ప్రజాపాలన దరఖాస్తులు రోడ్ల పాలైన ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తప్పు చేసిన వారి విషయంలో పక్షపాతం చూపిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారుల తీరుపై కింది స్థాయి ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలైన బాధ్యులపై చర్యలు తీసుకోకుండా ఎందుకు వారిని వెనకేసుకొస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ప్రజాపాలన దరఖాస్తుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదైనా తప్పు జరిగినప్పుడు కింది స్థాయిలో ఒకరిని బలిపశువును చేయడం, చేతులు దులుపుకోవడం జీహెచ్ఎంసీకి పరిపాటిగా మారింది. తప్పు జరగడానికి మూలమేంది, అందుకు నిజమైన కారకులెవరు అన్న కోణంలో విచారణ జరగడం లేదు. ఒకవేళ జరిగినా అసలైన బాధ్యులపై చర్యలకు ఉన్నతాధికారులు వెనుకంజ వేస్తున్నారు. నిజానికి తప్పు చేసిన వారిని వెనుకేసుకు వస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలనలో ప్రజలు క్యూలైన్లో గంటల కొద్దీ నిల్చొని ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి సమర్పించిన దరఖాస్తుల గతి ఏమైందో 2 రోజులుగా ప్రజలు చూస్తున్నారు. హయత్ నగర్ కు చెందిన దరఖాస్తులు బాలానగర్ ఫ్లైఓవర్ మీద గాలికి కొట్టుకుపోయిన ఘటనపై జీహెచ్ఎంసీలో జరిగిన విచారణ, తీసుకున్న చర్యలు కింది స్థాయి యంత్రాంగంలో తీవ్ర ఆగ్రహం కలిగించాయి. ఈ ఘటనకు అసలు కారకులెవరో ఉన్నతాధికారులందరికీ తెలుసు.
ప్రస్తుత హయత్నగర్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ కుమార్ గతంలో కూకట్పల్లిలో పనిచేశారు. ఆ బంధంతోనే స్వయంగా చొరవ తీసుకుని దరఖాస్తులను ఎంట్రీ కోసం అక్కడికి పంపారు. కూకట్పల్లిలోని ధర్మేందర్ ఏజెన్సీకి 14,000 దరఖాస్తుల్ని ఎంట్రీ చేసే బాధ్యతలు ఇచ్చారు. 80 దరఖాస్తుల్ని అప్లోడ్ చేస్తే ₹1,000 చొప్పున చెల్లించేందుకు ఒప్పందం చేసుకుని ఈ అభయహస్తం దరఖాస్తులు అప్పగించారు. మిగిలిన దరఖాస్తులు హయత్నగర్ సర్కిల్ కార్యాలయంలో ఎంట్రీ అవుతున్నాయి. ధర్మేందర్ ఏజెన్సీకి అమీర్పేటలో మరో కేంద్రం ఉంది. దీంతో కొన్ని దరఖాస్తులను ర్యాపిడో బైక్ పై అమీర్పేట కేంద్రానికి తరలించారు. వాస్తవానికి డాటా ఎంట్రీ ప్రక్రియ సంబంధిత అధికారి పర్యవేక్షణలోనే జరగాలి. మరి ధర్మేందర్ ఏజెన్సీ చేస్తున్న డాటా ఎంట్రీకి పత్రాలను ర్యాపిడో బైక్ పై మరో కేంద్రానికి తరలించేందుకు ఆ సంస్థకు అనుమతి ఇచ్చిందెవరు? ఇవన్నీ విచారణలో తేలాల్సిన అంశాలు. ఈ ఘటనలో డిప్యూటీ కమిషనర్ నిర్లక్ష్యం, అజాగ్రత్త స్పష్టంగా కనిపిస్తున్నా ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే సందేహం వ్యక్తమవుతున్నది. దరఖాస్తు తరలింపులో నిర్లక్ష్యం వహించిన ఏజెన్సీపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు డీసీ రవీందర్ తెలిపారు. కానీ కూకట్పల్లి, బాలానగర్ పోలీస్ స్టేషన్లలో ఎక్కడా ఇలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలపడం గమనార్హం. హయత్ నగర్ ఘటనలో టీం లీడర్ పై వేటు వేసిన ఉన్నతాధికారులు ఇదే రీతిన కుత్బుల్లాపూర్ లో జరిగిన విషయంలో మాత్రం టీం లీడర్ కు నోటీసు ఇచ్చి సరిపెట్టడం కూడా యంత్రాంగాన్ని విస్మయానికి గురి చేస్తున్నది. కుత్బుల్లాపూర్ కార్యాలయం నుంచి డాటా ఎంట్రీ ఆపరేటర్లకు దరఖాస్తులు పలహారంలా పంపిణీ చేసినా అక్కడ అధికారులపై చర్యలు తీసుకోకపోగా టీం లీడర్ భార్గవ నారాయణకు నోటీసు మాత్రమే ఇచ్చారు. బాలానగర్ ఫ్లైఓవర్ ఘటనపై విచారణ జరిపిన అధికారి డీసీ నిర్లక్ష్యాన్ని తన నివేదికలో ప్రస్తావించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కానీ ఉన్నతాధికారులు ఈ వాస్తవాన్ని పరిగణలోకి తీసుకోకపోవడం, కుత్బుల్లాపూర్ విషయంలో భిన్నంగా చర్యలు తీసుకోవడంపై జీహెచ్ఎంసీ యంత్రాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. చర్యల విషయంలో అందరికీ ఒకే రూల్ను వర్తింపజేయాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ఉంది కాంగ్రెస్ పార్టీ వైఖరి. తెలంగాణలో 24 గంటల నిరంతర కరెంట్ ఇచ్చినా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్న కాంగ్రెస్ రాజస్థాన్లో మాత్రం 5 ఏళ్ల పాలనలోనే విద్యుత్ సంస్థలను అప్పుల ఊబిలోకి నెట్టింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం భజన్ లాల్ శర్మ ప్రకటించారు. కాంగ్రెస్ పాలన నిర్వాకం వల్ల బడ్జెట్లో మెజారిటీ వాటా ఇక మిత్తిలకే పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజస్థాన్లో 5 ఏళ్ల కాంగ్రెస్ పాలనతో ఆ రాష్ట్ర విద్యుత్ కంపెనీలు వేల కోట్ల అప్పుల్లో మునిగిపోయాయి. రాజస్థాన్లోని విద్యుత్ కంపెనీలకు 90,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నట్లు ఆ రాష్ట్ర సీఎం భజన్ లాల్ శర్మ తెలిపారు. ఈ రుణాలను తీర్చడానికి, మిత్తులు కట్టడానికే బడ్జెట్లో మెజారిటీ వాటాను కేటాయించాల్సి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని కోతలు లేని కరెంటు సరఫరాకు రోడ్ మ్యాప్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కరెంటు కష్టాలకు చెక్ పెట్టాలంటే పునరుత్పాదక శక్తి వనరుల వైపు దృష్టి సారించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. తక్కువ ధరకే ప్రజలందరికీ నాణ్యమైన నిరంతరాయ విద్యుత్తును సరఫరా చేయాలని రాజస్థాన్ సీఎం ఈ సందర్భంగా అధికారుల్ని ఆదేశించారు. యాసంగి సీజన్ రైతులకు ముఖ్యమైనదని, వారికి కూడా తగినంత విద్యుత్తును నిరంతరాయంగా సరఫరా చేయాలని ఆదేశించారు. గత ఆగస్టులో రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన విద్యుత్ కోతలు విధించారు. దీంతో సామాన్యులు, రైతులు, పారిశ్రామిక వర్గాలు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. అయితే తమ ప్రభుత్వం కోతలకు పాల్పడలేదని అప్పటి సీఎం అశోక్ గెహ్లాట్, విద్యుత్ శాఖ అధికారులు మోసపుచ్చే ప్రయత్నం చేశారు. దీనిపై తాజాగా స్పందించిన సీఎం భజన్ లాల్ విద్యుత్ సరఫరాకు సంబంధించి వాస్తవ సమాచారాన్ని ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ లెక్కలను తారుమారు చేసే ట్రిక్కుల్ని మానుకోవాలని వారికి హితవు పలికారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.